హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము టాక్స్. మీరు కనుక ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీకేమనిపించింది అనేది మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు కామెంట్తో పాటు మీ నేమ్ని కూడా మెన్షన్ చేయండి. ఎందుకు అంటే మీరు అలా మెన్షన్ చేస్తే నేను మీ నేమ్ని నా బింగో లిస్ట్కి యాడ్ చేస్తాను. సో వన్స్ మీ నేమ్ నా బింగో లిస్ట్కి యాడ్ అయితే నేను ఫ్యూచర్లో ప్లాన్ చేసే బింగో గేమ్లో మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. మీరు దానిలో తప్పకుండా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్లో సబ్స్క్రైబ్డ్ అని చెప్పి మీ నేమ్ని మెన్షన్ చేయండి. అండ్ అలానే ఈరోజు నేను చేయబోయే వీడియో దేని గురించి అంటే రీసెంట్గా నిన్న ట్రంప్ H1B రిలేటెడ్ కొన్ని డాక్యుమెంట్స్ మీద సైన్ చేశారు. సో ఆ డాక్యుమెంట్ సైన్ చేయడం వల్ల ఎవరికి ఎఫెక్ట్ ఉంటుంది అనే దాని రిలేటెడ్ నేను మాట్లాడడానికి ఈ వీడియో అనేది చేస్తున్నా. సో ఇందులో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. అసలు ఇనీషియల్ పర్స్పెక్షన్ ఎట్లా ఉంది అండ్ దాని తర్వాత ఇప్పుడు ఏమనుకుంటున్నారు అనేది మొత్తం డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు క్లియర్ ఐడియా రావాలి అనుకుంటే తప్పకుండా వీడియో లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి. సో ట్రంప్ ఈ డాక్యుమెంట్ మీద సెప్టెంబర్ 19th 2025న సైన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి సెప్టెంబర్ 21st midnight 12 o'clock EST టైమ్ జోన్ నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది అని చెప్పారు. సో ఇనీషియలీ ఈ న్యూస్ బయటికి రాగానే ఒక డాక్యుమెంట్ అనేది రిలీజ్ అయింది. దీన్ని మనం ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ రిలేటెడ్ డాక్యుమెంట్ ద్వారా మనకి ఏం చెప్పాలి అనుకుంటున్నారు. లెట్స్ సీ ద డాక్యుమెంట్. అసలు ట్రంప్ సైన్ చేసిన ఆర్డర్ ఏం చెప్తుంది అంటే యూఎస్లో ఉన్న ఏ కంపెనీ అయినా ఒక ఎంప్లాయీకి H1B కావాలి అని H1B పిటిషన్ వేసి యూఎస్ఏఎస్కి సెండ్ చేసినప్పుడు ఆ కంపెనీ యూఎస్ఏఎస్కి $100,000 విచ్ ఈస్ లైక్ అరౌండ్ 90 lakh rupees ఇయర్కి ఆ కంపెనీ యూఎస్ఏఎస్కి ఫీజ్ కింద పే చేయాలి అని ఈ కొత్త రూల్. అయితే ఈ రూల్ నిన్న రిలీజ్ అయినప్పుడు చాలామందికి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సో ఇనిషియలీ వాళ్ళు ఈ డాక్యుమెంట్ని రిలీజ్ చేశారు. సో ఈ డాక్యుమెంట్ ప్రకారం ఓన్లీ అలా పే చేసే సినారియో ఏ కేసులో వస్తుంది అంటే మేబీ ఇఫ్ ఇట్ ఈస్ ఏ న్యూ H1B, కొత్త H1B కనుక మీరు అప్లై చేస్తున్నారు అండ్ మీరు ఎప్పుడు యూఎస్లో లేరు, అవుట్ సైడ్ ఆఫ్ యూఎస్ఏ నుంచి అప్లై చేస్తున్నారు, అప్పుడు మీరు $100,000 యూఎస్ఏఎస్కి పే చేయాలి. దెన్ ఓన్లీ దే విల్ అప్రూవ్ యువర్ వీసా. సో ఇది ఎలా అంటే ఇండియాలో మనకి చాలా టెక్ కంపెనీస్ ఉంటాయి కదా, అంతవరకు అక్కడి నుంచి చాలామంది H1B వీసాస్ మీద యూఎస్ వచ్చేవాళ్ళు. సో అలా ఎవరైనా ఇప్పుడు కనుక అప్లై చేయాలి అనుకుంటే ఆ కంపెనీ ఆ పర్సన్కి $100,000 అనేది పే చేయాల్సి ఉంటుంది ఆ పర్సన్ గురించి యూఎస్ఏఎస్కి. అండ్ సెకండ్ కేటగిరీ వచ్చి మీకు ఆల్రెడీ H1B మీద ఉన్నారు బట్ మీరు ఇండియా ట్రావెల్ చేశారు అండ్ మీరు వీసా స్టాంపింగ్కి వెళ్ళాలి. వీసా స్టాంపింగ్కి వెళ్ళాలి అన్నప్పుడు పాసిబ్లీ మేబీ మీరు $100,000 అనేది కట్టాల్సి వస్తుందేమో అన్న ఎగ్జంప్షన్స్ వచ్చాయి. అండ్ అట్లానే మీరు ఇండియాలో నుంచి H1B అప్లై చేశారు అండ్ మీరు ఎంప్లాయర్ చేంజ్ అవ్వాలనుకుంటున్నారు విత్ ఇన్ ఇండియాలో, దెన్ మేబీ మీరు $100,000 అనేది మీరు కట్టాల్సి వస్తుంది అన్న డౌట్స్ వచ్చాయి. అండ్ ఒక థర్డ్ కేటగిరీ ఏంటి అంటే మీకు ఆల్రెడీ H1B ఉంది అండ్ మీకు దాని మీద వ్యాలిడ్ స్టాంపింగ్ ఉంది అండ్ మీరు అవుట్ సైడ్ ఆఫ్ యూఎస్ఏ ట్రావెల్ చేశారు, దెన్ మీరు అగైన్ రీఎంటర్ అయ్యేటప్పుడు మీరు ఎలాంటిది కట్టక్కర్లేదు అండ్ ఒకవేళ మీకు ఆల్రెడీ స్టాంపింగ్ ఉంది కాబట్టి మీరు ఈజీగా బ్యాక్కి రీఎంటర్ అయిపోవచ్చు అని అసంప్షన్స్ ఫస్ట్ అయితే వచ్చాయి. బట్ ఈరోజు ఇంకొక డాక్యుమెంట్ అనేది రిలీజ్ అయింది. అది రిలీజ్ అయ్యాక మోర్ క్లారిటీ అనేది వచ్చింది. సో ఇప్పుడు మీకు ఆ డాక్యుమెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అకార్డింగ్ టు దిస్ డాక్యుమెంట్ ఈ రూల్ అప్లై అయ్యేది ఓన్లీ ఫస్ట్ టైం H1B వేసే వాళ్ళకి మాత్రమే. వెదర్ మీరు యూఎస్లో ఉన్నారు ఆర్ ఇండియాలో ఉన్నారు, ఎక్కడి నుంచన్నా మీరు ఫస్ట్ టైం కనుక మీ H1B అనేది ఫైల్ చేస్తున్నారు అంటే మీరు మీ ఎంప్లాయర్ మీ గురించి $100,000 అనేది యూఎస్ఏఎస్కి పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ రూల్ వచ్చేసి ఇప్పటి నుంచి 1 year పాటు ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. దాని తర్వాత డిపెండింగ్ అపాన్ ద అబ్జర్వేషన్ వాళ్ళు ఎక్స్టెన్షన్ అనేది చేయొచ్చు, చేయకపోవచ్చు అండ్ వేరే ఇంకేమన్నా రూల్స్లో మార్పులు అనేది తీసుకురావచ్చు. బట్ మీరు కనుక ఫస్ట్ టైం H1B అప్లై చేస్తున్నారు అంటే సపోజ్ మీరు ఇండియా నుంచి యూఎస్కి మాస్టర్స్ చేయడానికి వచ్చారు, మీ మాస్టర్స్ అయిపోయింది అండ్ దాని తర్వాత మీ OPT పీరియడ్ అయిపోతుంది, దెన్ మీరు కనుక H1B అప్లై చేయాలి ఇన్ 2026 మార్చ్లో. అప్పుడు మీ ఎంప్లాయర్ మీ గురించి $100,000 యూఎస్ఏస్కి పే చేయాలి. దెన్ ఓన్లీ దే విల్ ప్రాసెస్ యువర్ H1B, లేకపోతే వాళ్ళు ప్రాసెస్ చేయరు. అండ్ అట్లానే ఇండియా నుంచి ఏదైనా కంపెనీ వాళ్ళు మీ గురించి
వీసా వేయాలి, అప్పుడు కూడా $100,000 అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది ఓన్లీ ఫస్ట్ టైం H1B వాళ్ళకి మాత్రమే అప్లై అవుతుంది. అండ్ మీరు ఆల్రెడీ H1B ఉంది, H1B ట్రాన్స్ఫర్ చేసుకోవాలా, ఆర్ ఇండియా వెళ్ళారు, H1B స్టాంపింగ్కి వెళ్ళారు, సో అలాంటప్పుడు ఎప్పుడు మీరు $100,000 అనేది పే చేయక్కర్లేదు, ఆల్రెడీ మీకు H1B ఉంది కాబట్టి. యూఎస్ఏస్ క్లియర్గా మెన్షన్ చేశారు, ఎవరైతే కొత్తగా ఇప్పటి నుంచి H1B ఫైల్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ రూల్ అప్లై అవుతుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ H1B మెంబర్స్కి ఈ రూల్ అనేది అప్లై కాదు. యూఎస్ఏస్ ఈ డాక్యుమెంట్ రిలీజ్ చేయడం వల్ల చాలా కేయాస్ అన్నది రిజాల్వ్ అయింది. ఎందుకు అంటే నిన్న చాలామంది ఇండియా వెళ్ళాలి అంటే భయపడ్డారు. ఆల్రెడీ ఇండియాలో ఉన్న వాళ్ళు బ్యాక్కి ఫ్లైట్స్ బుక్ చేసుకుని రావాలి అని ట్రై చేశారు. అండ్ ఎవరైతే నిన్న ఇక్కడి నుంచి ఇండియా వెళ్ళాలి అనుకున్నారో వాళ్ళందరూ వాళ్ళ ప్రయాణం ఆపుకోవడానికి కూడా ట్రై చేశారు. సో ఇప్పుడు యూఎస్ఏస్ రిలీజ్ చేసిన ఈ డాక్యుమెంట్ వల్ల మనందరికీ అయితే ఒక క్లారిటీ వచ్చింది. అండ్ ఆల్రెడీ H1B ఉన్న వాళ్ళకి ఇష్యూ లేదు, బట్ కొత్తగా వచ్చే వాళ్ళకి కొంత ఇష్యూ అయితే ఉంటుంది. బట్ లెట్స్ హోప్ ఇది కూడా త్వరగా రిజాల్వ్ అవుతుంది అండ్ ఎవ్రీథింగ్ విల్ కమ్ బ్యాక్ సూన్ అని హోప్ చేద్దాం. సో ఇదండి వీడియో మొత్తం. ఈరోజు ట్రంప్ సైన్ చేసిన వీసా రిలేటెడ్ డాక్యుమెంట్, దానివల్ల ఎవరికి ఎఫెక్ట్ ఉంది, ఎవరికి ఎఫెక్ట్ లేదు అనే దాని గురించి ఫుల్ ఎక్స్ప్లెనేషన్. సో ఈ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలానే ఈ కంటెంట్ వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళతో తప్పకుండా వీడియోని షేర్ చేసుకోండి. అండ్ ఈరోజుకి ఇదే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ ఆల్. బాయ్.